భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని 16వ శ్లోకం 17వ శ్లోకం. యోన హృష్యతి సర్వే నద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభా పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ. ఎవడు సంతోషించడో ద్వేషించడో శోకించడో కాంక్షించడో శుభాశుభాలను వదిలిపేస్తాడో అట్టివాడే భక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదండి. మనము సామాన్యులుగా ఉన్నంతకాలము ఈ లక్షణాలను వదలము, మనలను అవి కూడా వదలవు. ఎప్పుడైతే మనము భగవంతుని వైపు తిరిగి భగవంతునితో సంబంధం పెట్టుకుంటామో ఆ క్షణం నుండి ఈ అవలక్షణాల నుండి మనకు విముక్తి. అప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోవడమో, బాధతో విలవిలలాడిపోవడమో, ద్వేషంతో తుకతుకలాడడమో, కోరికలతో వేగిపోవడమో ఉండదు. భగవంతునిలో కూర్చుంటే తృప్తి, సంతృప్తి. మరి ఒక ఉదాహరణ, ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు. అయితే కటిక పేదరికం, తల్లిదండ్రులు దుర్బల దారిద్ర్యంతో ఉండటాన ఆమెకు సరైన తిండి లేదు, మంచి బట్టలు లేవు. అయినా సహజ సౌందర్యంతో ఉన్నది. ఒక రోజున నీరు తేవడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో ఒక పారిశ్రామికవేత్త కుమారుడు కారులో వెళుతూ చూశాడు. ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకున్నాడు. తండ్రికి చెప్పి ఒప్పించాడు. తండ్రి అంగీకరించాడు. 3 ముళ్ళు పడ్డాయి. ఇంతవరకు 18 సంవత్సరాల నుండి సంబంధం పెట్టుకుని ఇంటితోనూ తల్లిదండ్రులతోనూ పేదరికంతోనూ సంబంధం దిగిపోయింది ఆ అమ్మాయికి. దానితో ఇప్పుడు ఆ అమ్మాయికి భర్తతోనూ కుటుంబంతోనూ సంపదలతోనూ సంబంధం పెట్టుకునేది. దానితో గొప్ప ఐశ్వర్యం, కోరుకున్నవన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చాయి. నౌకర్లు చాకర్లు ఏమిటి, ఒక్కటేమిటి, తన పూర్వపు కుటుంబం వంటి కుటుంబాలను 100 కుటుంబాలను పోషించగల స్తోమత ఆమెకు వచ్చింది. ఆమెకు ఏ లోటు లేదు. అలాగే మనము ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నంత కాలం సుఖము, దుఃఖము, ద్వేషం, కాంక్ష, సంతోషం వీటితో సతమతమవుతూ ఉండాలి. ఒక్కసారిగా ఈ ప్రపంచంతో సంబంధం వదులుకొని పరమాత్మతో సంబంధం పెట్టుకున్నామా, ఆ క్షణం నుండి మనము ఈ అన్ని అవలక్షణాలు అంటే కోరికలు, కాంక్ష, దుఃఖం, శోచతి, సంతోషం, హృష్యతి, ద్వేషం, ద్వేష్టి అనే పదాల నుండి ముక్తులవుతాం. ఇది భగవత్ సంబంధమైన విషయానికి ఉదాహరణగా ఒక 18 సంవత్సరాల పేదింటి అమ్మాయి యొక్క దారిద్ర్యం నుండి ఐశ్వర్యానికి వెళ్ళింది అన్న ఉదాహరణతో భక్తుడైన వాడు ఈ సంసారాన్ని వదిలిపెట్టి భగవన్ నామంతో విముక్తుడవుతాడు అన్నదానికి చెప్పిన ఉదాహరణ. మరికొన్ని విశేషాలతో మరి ఒక సంచికలో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్.